చాలా రోజుల తర్వాత ఇప్పుడు కలిసినాము మా ఫ్రెండ్స్ అందరము. ఈ రోజు అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ ఈ రోజు బర్త్డే. ఇంకా వారికి కేక్ కోపిద్దామని చెప్పి కేక్ తీసుకొని దానికైతే వచ్చినాము. 2-3 షాపులు అయితే తిరిగినాము. రెడీగా 1 kg కేక్స్ ఎక్కడా లేవంట. ఇంకా మా ఫ్రెండ్ గారికి బేకరీ తెలుసు అంటే ఆ షాప్ కి అయితే వచ్చాము. ఈ షాపులు అడిగింటే కేజీ కేక్స్ రెడీగా ఉన్నాయి. ఇంక 1 kg చాక్లెట్ కేక్, అలాగే పార్టీ బాంబ్స్, స్ప్రేలు ఇవన్నీ తీసుకుని అన్నమయ్య స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. బర్త్డే బాయ్ ఇంకా రాలాగానే బర్త్డే బాయ్ కన్నా ముందు మేమే వచ్చేసాము అన్నమయ్య స్టాచ్యూ దగ్గరికి. మేము వచ్చిన 10 నిమిషాల తర్వాత అయితే వచ్చినాడు బర్త్డే బాయ్. వీడిదే ఈ రోజు బర్త్డే. మీరు కూడా బర్త్డే విషయం చెప్పండి మా ఫ్రెండ్ కి కామెంట్ బాక్స్ లో. హ్యాపీ బర్త్డే రాసేమా, 100 ఏళ్ళు జరుపుకోవాలరా నువ్వు ఇట్లా పుట్టినరోజు పండుగ చల్లగా ఉండాలి. మా గ్యాంగ్ లో అయితే సేమ్ హైట్ సేమ్ వెయిట్ వీళ్ళ ముగ్గురే. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఇక్కడ ఒకటి కూడా 6 ప్యాక్ లేదు కానీ బిల్డప్ మాత్రం ఎక్కువ చెప్తున్నాడు. బర్త్డే బాయ్ అయితే చెప్పడం అవసరం లేదు, ఎక్స్పోజింగ్ చూపిస్తున్నాడు ఒకేసారి. ఇంకా వీడైతే కొత్తగా జిమ్ లో జాయిన్ అయ్యారంట. 6 months లో 6 ప్యాక్ తెచ్చి చూపిస్తాను అంటున్నాడు. మేమందరం వచ్చిన హాఫ్ అవర్ తర్వాత అయితే వచ్చినాడు అనాథమ్ములు ఇద్దరు. ఏ బర్త్డే పార్టీ ఉన్నా కూడా అనాథమ్ములు ఇద్దరే కలిసి వస్తారు. అనాథమ్ములు ఇద్దరు మా క్లాస్మేట్. ఇప్పుడు ఇలా ఉన్న ఫేసులన్నీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎలా మారిపోయినాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ ని.